హలో అండి, ఈరోజు వెజిటేబుల్ రైస్ చేస్తున్నా అండి. ఎందుకంటే ఫ్రైడే కదా, అందుకోసం అండి. దానికోసం కావాల్సిన రెసిపీ అండి, 1/2 kg రైస్. అది 2 చెంబులు అయిందండి, చిన్న చెంబుతో. దానికోసం ఒక ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకోవాలండి పొడుగ్గా, 2 క్యారెట్, ఒక బీట్రూట్, 4 పచ్చిమిరపకాయలు. కొంచెం నేనైతే అంతే వేసుకుంటాను, మీరైతే ఎలా వేస్తారో నాకు తెలియదు. కానీ రాని వాళ్ళు చూసి నేర్చుకోండి, వస్తే మాత్రం స్కిప్ చేయండి, పర్వాలేదు. రాని వాళ్ళకి నేర్పించింది అని అవుతాను, సరేనండి. అలా బీట్రూట్, క్యారెట్ సన్న ముక్కలు కట్ చేసుకోవాలండి పొడుగ్గా. అది కూడా సన్న సన్న ముక్కలు, క్యారెట్, బీట్రూట్. ఇంకా అవసరం ఉంటే టమాటా కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ బీట్రూట్ వేసిన తర్వాత టమాటా వేసే అవసరం ఉండదండి నాకు తెలిసి అయితే. అందుకని నేను టమాటా వేయలేదు. సో నా దాంట్లో మాత్రము టమాటా వేయను నేను. ఇంకొకటి ఫ్రెష్గా అల్లం ఎల్లిగడ్డ నూరి వేస్తాను వెజిటేబుల్ రైస్కి మాత్రమే. 4 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న సైజు అల్లం ముక్క, 1 టీ స్పూన్ అంత అల్లం ఎల్లిగడ్డ ఉంటుంది కదా అంత. ఎల్లిగడ్డ లేకపోయినా పర్లేదు, కానీ అల్లం ఎల్లిగడ్డ కంపల్సరీ కావాలి, అని బాగుంటుంది టేస్ట్ అండి. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది అల్లం ఎల్లిగడ్డ. అల్లంతో ఉట్టి అన్నమే తినబుద్ధి అవుతుంటుంది అలా. అందుకని నేను ఇదే రెసిపీని ఫాలో అవ్వడం కాదు, నేను అదే చేస్తుంటాను. ఫ్రైడే వస్తే చాలు, నేను అంతే అదే వండుతాను, బగారా రైస్ లేకపోతే వెజిటేబుల్ రైస్. దాని తర్వాత కుక్కర్ పెట్టుకోవాలండి. కుక్కర్ అయితేనే బాగా టేస్ట్ ఉంటుంది, లేకపోతే అంత టేస్ట్ ఉండదు. బగోనీలో మాత్రం నేను చేయనండి, ఎందుకంటే టేస్ట్ ఉండదు కాబట్టి అలా. దీని తర్వాత ఏంటంటే కుక్కర్ పెట్టుకోవాలి. 3 స్పూన్ల నూనె వేసుకోవాలండి. 3 స్పూన్ల నూనె వేసుకున్న తర్వాత నిన్న ఒక్కోసారి అట్లా గరం మసాలా వేసుకోవాలండి. వేగిన తర్వాత మన వెజిటేబుల్స్ వేసుకోవాలండి. వెజిటేబుల్ వేసుకోగానే అది ఉడకంగానే పెసరు వేసుకోవాలండి. 2 చెంబులకి 4 చెంబుల నీళ్ళు వేసుకోవాలండి. దాని తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. మీరేమనుకోవద్దు, మా ఆయన మధ్యలో అలాగే అడుగుతూ ఉంటాడు డౌట్స్, సరేనండి. వంట చేయండి, బాగుంటే లైక్ చేయండి.